మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలున్నాయంటూ అంతా చర్చించుకుంటూ ఉంటారు. అయితే పైకి మాత్రం ఆ రెండు కుటుంబాలు అలాంటిదేమీ లేదని చెబుతున్నా అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న ప్రచారం మాత్రం ఓ రేంజ్లోనే ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఈ పోరుకు కారణం అల్లు అర్జున్ అనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే మెగా టీం నుంచి తాను బయటకు రావాలని స్పెషల్గా అల్లు ఆర్మీని రెడీ చేసుకోవాలనే తపన బన్నీకుందని చెప్తూ ఉంటారు. పలుమార్లు ఆయన వ్యవహరించిన తీరు, ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్నిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి అనే గొడుగు కిందే ఆయన కుటుంబంలో కానీ బాబుమరిది అల్లు అరవింద్ కుటుంబంలోని హీరోలు కానీ ఉండేవారు. కానీ అల్లు అర్జున్కు అది నచ్చడం లేదట. తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉండాలనే ఉద్దేశంతోనే ప్లాన్ ప్రకారమే ఆయన అడుగులు వేస్తున్నారని చెబుతారు. దీంతో నెమ్మదిగా మెగా అనే గొడుగు కింద నుంచి బయటపడి అల్లు అనే గొడుగును పైన పెట్టుకున్నారని అంటారు. తమ తాత అల్లు రామలింగయ్య లేకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండడు కదా అనే భావన బన్నీలో ఉందని ఆయన సన్నిహితులే చెప్తారు. ఏ దేశమైనప్పటికీ అల్లు అనే పేరు కూడా తెలుగు సినీ రంగంలో ఉన్న నందమూరి, దగ్గుపాటి, అక్కినేని మెగా కుటుంబాల్లానే ఉండాలనేది అల్లు అర్జున్ ఆలోచనగా ఉందట. ఎవరి గొడుగు కింద తాను ఎదగాలనుకోవడం లేదని, అందుకే తన తాత అల్లు రామలింగయ్య విగ్రహాలు పెట్టిస్తున్నాడని చెప్తున్నారు. వాటి ఆవిష్కరణలకు కూడా ఆయన హాజరవుతూ స్పెషల్గా నిలుస్తున్నాడు. ఇక అల్లు స్టూడియో ఒకటి నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తీవ్ర విభేదాలున్నాయని, అందుకే అతని సినిమాలపై తప్పుడు ప్రచారానికి అల్లు ఆర్మీని దింపుతారని ప్రచారం జరుగుతోంది. గేమ్ చేంజర్ విషయంలో కూడా ఇదే జరిగిందని అంటారు. అయితే తనకంటూ సొంత పేరుండాలి, ఎవరి గొడుగు కింద ఎదగాలనుకోవడంలో తప్పులేదు కానీ మూలాలు మర్చిపోతే మాత్రం అసలుకే మోసం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరికి భూమి గుండ్రంగానే ఉన్నట్టు ఎక్కడ ప్రారంభమయ్యామో అక్కడికే తిరుగు రావాల్సి వస్తుందని అంటున్నారు. పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన విషాద ఘటన తర్వాత అరెస్ట్ అయిన బన్నీ తిరిగొచ్చాక తన మేనమామ చిరంజీవి దగ్గరకు, నాగబాబు దగ్గరకు వెళ్ళొచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నించగా అపాయింట్మెంట్ దొరకలేదట. ఇవాల్టి వరకు బన్నీ పవన్ ను కలవలేదు అనే కన్నా పవన్ అతన్ని కలవడానికి ఇష్టపడడం లేదని చెప్పొచ్చుంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలపై అల్లు అర్జున్ ఆర్మీ నిర్వహించిన తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలే ఇందుకు కారణమంటున్నారు. ఇక ఎన్నికల సమయంలో అల్లు అరవింద్ పిఠాపురంలోనే ఉండి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది కూడా పవన్ ఆగ్రహానికి ఓ రీజన్ గా చెబుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ తన ఇన్నేళ్ల సినీ కెరీర్లో గీతా ఆర్ట్స్ పతాకంపై కేవలం 3 సినిమాలే చేశారు. పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ అంటే పడదని, అతని మనస్తత్వం నచ్చదని, అందుకే దూరంగా ఉంటారని ఫిలిం నగర్ వర్గాలు చెప్తుంటాయి. భవిష్యత్తులో కూడా అల్లు అర్జున్ కుటుంబం గానీ చిరంజీవి కుటుంబం గానీ కలిసే అవకాశం కనపడటం లేదన్న టాక్ కూడా నడుస్తోంది. ఇది 100కు 100% స్పష్టమని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు. మొన్న రామ్ చరణ్ బర్త్డేకు బన్నీ కానీ, బన్నీ పుట్టినరోజుకు రామ్ చరణ్ కానీ శుభాకాంక్షలు తెలపలేదు. వీరి మధ్య విభేదాలు రోజు రోజుకు పెరగడమే గాని తగ్గేది కాదనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం అల్లు అర్జున్ అంటూ కొందరు అతని వైపే వేలెత్తి చూపుతున్నారు.